అనంతరం విరాట్ మాట్లాడుతూ కొందరు నా స్ట్రైక్ రేట్ గురించి ప్రశ్నలు లేవనెత్తారు. అలాగే స్పిన్నర్లకు నేను సరిగ్గా ఆడలేకపోతున్నానని వాపోతున్నారు. అయితే మైదానంలో ఉన్నప్పుడు నా దృష్టి మ్యాచ్ గెలవడమే తప్ప వ్యక్తిగత రికార్డులపై కాదు అంటూ చెప్పుకొచ్చాడు. IPL 45వ మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ పై RCB విజయం సాధించి లీగ్ లో వరుసగా 2వ విజయాన్ని నమోదు చేసింది. RCB విజయంలో విరాట్ కోహ్లీ, విల్ జాక్స్ కీలక పాత్ర పోషించారు. విల్ జాక్స్ అజేయ సెంచరీ సాధించగా విరాట్ కోహ్లీ అజేయ అర్ధ సెంచరీ సాధించాడు. తన ఇన్నింగ్స్ లో 6 4లు 3 6లతో 70 పరుగులు చేశాడు. దీంతో కోహ్లీ ధీటుగా బ్యాటింగ్ చేశాడు. తన స్ట్రైక్ రేట్ బాగోలేదని చెప్పే వారికి సమాధానం ఇచ్చాడు. మ్యాచ్ అనంతరం విరాట్ మాట్లాడుతూ చాలా మంది గదిలో కూర్చుని నా స్ట్రైక్ రేట్ ని ఎగతాళి చేస్తున్నారు. అయితే మైదానంలో ఏం జరుగుతుందో ఇక్కడ ఆడేవాళ్లే చెప్పగలరు. స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడడం చాలా సులభం. ఇంకా విల్ జాక్స్ తుఫాను బ్యాటింగ్ తో తన భాగస్వామ్యం గురించి కోహ్లీ మాట్లాడుతూ జాక్స్ మొదట అనుకున్నట్లుగా ఆడలేకపోయాడని కొంచెం కోపంగా ఉన్నాడు. కానీ మేం ఒకరికొకరం చర్చించాం అంటూ తెలిపాడు. ఎందుకంటే ఒక్కసారి జాక్స్ క్రీజ్ లోకి వచ్చాక అతను ఎంత ప్రమాదకరమో మనకు తెలుసు. మోహిత్ శర్మ ఓవర్ లో జాక్స్ తగినంత పరుగులు చేసిన వెంటనే నా పాత్ర పూర్తిగా మారిపోయింది. నేను అవతలి వైపు నిలబడి జాక్స్ ఆటను చూస్తున్నాను. జాక్స్ ప్రమాదకర ఆటతో విరుచుకుపడ్డాడు. 19 ఓవర్లలో మ్యాచ్ గెలవగలమని అనుకున్నాను, కానీ దాన్ని 16 ఓవర్లలో ముగించడం అద్భుతమని అన్నాడు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.